సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సుమాతో సరదాగా. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను ఇందులో నా వీడియోస్ని, లాంగ్ వీడియోస్ని, షార్ట్ వీడియోస్ని ఎలా మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ మధ్యలో వాయిస్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. నేను నా వీడియోస్ అన్ని ఇన్షాట్ యాప్లోనే ఎడిట్ చేస్తాను. లాంగ్ వీడియో అయినా షార్ట్ వీడియో అయినా చాలా బాగా వర్క్ అవుతుంది ఇన్షాట్ యాప్. అండ్ నేను వాయిస్ ఓవర్కి మైక్ యూజ్ చేస్తాను. ఈ మైక్ నేను అరౌండ్ 300 అలానే తీసుకున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. సో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ప్లీజ్ తీసుకోండి మైక్. ఎందుకంటే క్లోజ్డ్ రూమ్లో చేయొచ్చు మైక్ లేకుండా, బట్ మైక్లో ఉన్న క్లారిటీ క్లోజ్డ్ రూమ్లో చేసినా కూడా అంత క్లారిటీ ఉండదు. బెటర్ తక్కువ బడ్జెట్లోనే మైక్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ మైక్ కావాలి అని అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఇట్స్ ఓన్లీ సుమా. సో అందులోకి వెళ్ళండి, అక్కడ ప్రోడక్ట్ అని హైలైట్స్లో ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది, మీరు బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇన్షాట్లో ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను అండ్ ఎలా మ్యూజిక్ యాడ్ చేస్తాను, వాయిస్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తాను అనేది చూపిస్తాను. ఓకే, సో నేను పక్కన స్క్రీన్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో ఇది ఇన్షాట్ యాప్. ఇలా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే దీనికి పే చేయాల్సిన అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ప్రో వర్షన్ కావాలి అంటేనే పే చేయాలి, బట్ నార్మల్ వర్షన్ మనకు సరిపోతుంది. నేను ఇందులో ఏం పే చేయలేదు, నేను నార్మల్గానే యూస్ చేస్తున్నాను. ఇలా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో వీడియో సెలెక్ట్ చేసుకోండి, న్యూ క్లిక్ చేసుకుంటే మీ వీడియోస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు ఏదైతే ఇందులో ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ వీడియోస్ ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అన్ని వీడియోస్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఆడియో సింబల్ ఉంది కదా, సో ఈ ఆడియో సింబల్ని క్లిక్ చేయండి. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇలా రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా రికార్డ్ అవ్వడానికి ఇక్కడ సెకండ్స్ ఉంటాయి అండ్ నార్మల్ ఇలా రికార్డ్ ఆప్షన్ ఉంటుంది. లేదా 3 సెకండ్స్ ఇలా టైమర్ పెట్టుకుంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి సో 3 సెకండ్స్ అయిపోయిన తర్వాత మీరు వాయిస్ ఓవర్ స్టార్ట్ చేయొచ్చు. ఈ 3 సెకండ్స్ అవసరం లేదు, నార్మల్గా క్లిక్ చేసుకుని వాయిస్ ఓవర్ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. సపోజ్ నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకోండి, ఇక్కడ మనం స్టాప్ చేసి చూడొచ్చు పైన ఈ టిక్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇఫ్ మనం రికార్డ్ చేసేటప్పుడు ముందు ఏమైనా స్పేస్ వచ్చింది మనం మాట్లాడే ముందు అని అనుకుంటే అది కూడా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది, ఈ ముందు దాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ ఆప్షన్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు, లాంగ్ వీడియోస్లో మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ షార్ట్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంతే టైమింగ్ అని ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే ఇలా మనం రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ ఓవర్ మధ్యలో అలా ఏమన్నా వచ్చినా మనం ఇందులో ఇలా స్ప్లిట్ చేసి అక్కడి వరకు సో ఇక్కడ డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. బెటర్ ఏంటి అంటే వాయిస్ ఓవర్ కోసం ఒక బుక్లో రాసేసుకొని తొందరగా వాయిస్ ఓవర్ ఇచ్చేలాగా చూసుకోండి. లేదు అంటే కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలా యాడ్ చేసుకుంటూ ఉండండి. మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే మ్యూజిక్ ఇక్కడ సింబల్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇలా వస్తాయి కింద ఆప్షన్స్. ఇవన్నీ ఇంగ్లీష్ సాంగ్స్. సో మీ దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది, డౌన్లోడ్లో ఉంది, మీ ఫొటోస్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంది అని అనుకుంటే ఆ వీడియో మ్యూజిక్ కావాలి అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఆడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైతే వీడియో ఉందో అంటే ఏ వీడియో మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది. సో ఇక్కడ టిక్ సింబల్ క్లిక్ చేస్తే అదే ఆడియో ఇక్కడ ప్లే అవుతుంది. సో మీరు చూడొచ్చు. లేదా మీ దగ్గర ఫైల్లో సాంగ్ ఉంది, సో అది యాడ్ చేయాలి అని అనుకుంటే ఇంపోర్టెడ్ మీద క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ ఇంపోర్ట్ మ్యూజిక్ అని ఉంటుంది, క్లిక్ చేసి ఫైల్స్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ సాంగ్ ఉంది అంటే సాంగ్ యాడ్ చేసుకొని ఓకే చేసి ఇలా యాడ్ అయిపోతుంది. సో ఆ సాంగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా సాంగ్ యాడ్ అయిపోతుంది అనమాట. మీకు ఎంతవరకు సాంగ్ కావాలో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మన వాయిస్ రికార్డ్ చేసిన వాయిస్ ఎక్కువగా ఉంటే బెటర్. అంటే మ్యూజిక్ ఎక్కువ ఉంటే మన వాయిస్ వినిపిదు. సో మన వాయిస్ ని ఎక్కువ వాల్యూమ్ పెట్టుకోవచ్చు, అది ఆ ఆప్షన్ కూడా ఉంటుంది ఇందులో. ఇలా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఇలా డ్రాగ్ చేసుకుంటే 200 వరకు వస్తుంది. మన వాయిస్ లోగా ఉంది, సో దాన్ని పెంచాలి అని అనుకున్నా కూడా ఇలా వాల్యూమ్ పైన క్లిక్ చేసుకొని మీరు డ్రాగ్ చేసుకుంటే 200 వరకు వస్తుంది. మనది 100లో ఉంటుంది, సో ఇది డ్రాగ్ చేసుకుంటే 200 వరకు వస్తుంది. సో మ్యూజిక్ని కొంచెం తగ్గించేసుకోండి, బికాజ్ మన వాయిస్ హైలైట్ అవ్వాలి, మ్యూజిక్ కాదు. ఓన్లీ మ్యూజిక్ పెట్టుకునే వాళ్ళు ఓన్లీ మ్యూజికే పెట్టేసుకోవచ్చు.
వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళు వాయిస్ ఓవర్ వాల్యూమ్ ఎక్కువ పెంచుకోండి. ఓన్లీ మ్యూజిక్ పెట్టుకునే వాళ్ళు ఓన్లీ మ్యూజికే పెట్టేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళు వాయిస్ ఓవర్ వాల్యూమ్ ఎక్కువ పెంచుకొని మ్యూజిక్ని కొంచెం తక్కువ చేసుకోండి. సో వాయిస్ ఓవర్లో ఎఫెక్ట్స్ ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనకు సేమ్ ఆడియో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ పాపులర్, గేమ్, ఇన్స్ట్రుమెంటల్, డ్రామాటిక్, హర్రర్, ట్రాన్సిషన్, కెమెరా, ఫైట్, సోషల్ మీడియా, డైలీ, ఫుడ్, బెల్స్, వెహికల్స్ ఇలాగా. సో వీటిని క్లిక్ చేసుకుంటే మీరు ఇందులో ఏదైనా ఎఫెక్ట్ ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ అక్కడ యాడ్ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఇలా వస్తుంది అనమాట, ఈ ఎఫెక్ట్లు వస్తాయి. ఇలా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వాటర్ డ్రాప్ మార్క్ ఉంటుంది షాట్ అని, సో ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసి రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. అండ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా 1080pలో పెట్టుకొని సేవ్ చేసుకోండి. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంది, ఇంకేమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి, ఇంకేదైనా క్లారిటీ కావాలంటే నేను కామెంట్స్లో అడగండి, నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. మీరు ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ ఉన్నట్లయితే మీకు నా వీడియోస్ నచ్చాయి అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.